హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసామండి. వాటికి సంబంధించిన వీడియోస్ మీకు అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు కొత్త కొత్త అప్డేట్స్ రావడం జరుగుతూ ఉంటాయండి. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికండి పార్ట్ 1. దట్ ఈజ్ మనకి 25 పార్ట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం, కానీ దాంట్లో ఇవాళ టాపిక్ పార్ట్ 1, దట్ ఈజ్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ టాపిక్. పార్ట్ 1లోనండి ఆర్టికల్స్ 1 to 4 ఉండటం జరుగుతుంది. సో దీంట్లో చూడండి, ద పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టైటిల్డ్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. తర్వాత దీంట్లో వచ్చేటప్పటికంటే ఆర్టికల్స్ 1 to 4 ఉండటం జరిగింది. సో చూడండి, పార్ట్ 1 is a compilation of laws pertaining to the Constitution of India as a country and the union of states that is made of. సో అండి, పార్ట్ 1 కంప్లీట్ గా దేనికి సంబంధించి అంటే గనక మన దేశము, అలానే మొత్తం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క సమూహానికి సంబంధించింది అనమాట అండి. సో కంప్లీట్ గా దీని గురించే ఉంటాయి. This part of the Constitution contains the law in the establishment, renaming, merging or altering the borders of the state. సో దీంట్లో ఇంకా ఏముంటాయంటేనండి, కొత్తగా ఏదైనా రాష్ట్రం ఏర్పడాలన్నా, దాని పేరు మార్చాలన్నా, పక్క రాష్ట్రాలతోటి మెర్జ్ అవ్వాలన్నా, లేకపోతే కనుక బౌండరీస్ ఒక చోటకి అంటే ఒక స్టేట్కి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్నాయనుకోండి, ఏదైనా బార్డర్ ని మెర్జ్ చేయాలన్నా లేకపోతే మార్చాలన్నా కూడా ఏది చేస్తుంది అంటే కనుక కాన్స్టిట్యూషన్ పార్ట్ 1లో దానికి సంబంధించిన లాస్ అనేది ఇవ్వటం జరిగిందండి. సో టోటల్ గా పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి 1 to 4 గురించి ఉందండి. అలానే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో తర్వాతదండి, సో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది చూడండి, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. దీంట్లో క్లాజెస్ లాగా అండి, సో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అనేది భారత్ అని కూడా పిలుస్తారండి. సో దీన్ని షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కదండి, రాష్ట్రాల యొక్క సమూహం. ద స్టేట్స్ అండ్ ద టెరిటరీస్ దేర్ ఆఫ్ షెల్ బి యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. సో కొత్త రాష్ట్రాలు లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మనకి ఫస్ట్ షెడ్యూల్లో ఉంటాయండి. షెడ్యూల్స్ 12 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ షెడ్యూల్లో ఈ లిస్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్, ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కంప్రైజ్, టెరిటరీ అంటే యూనియన్ యొక్క టెరిటరీ, ద టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్, ద యూనియన్ టెరిటరీస్ ఇన్ ద స్పెసిఫైడ్ షెడ్యూల్, అదర్ టెరిటరీ ఇంకేవైనా మనకు కొత్తగా యాడ్ అయినా కూడా ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవడం జరుగుతుందండి. సో మేజర్ గా ద యూనియన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ స్టేట్స్, బట్ బికాస్ ఫస్ట్ సెంటర్ ఈస్ ఫార్మ్డ్, సో దే కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద యూనియన్. ఒకసారి ఇది చూడండి, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో చెప్పుకున్నప్పుడు కూడా దీని గురించి చెప్పుకున్నామండి ఒకసారి, ఏది కాన్స్టిట్యూషన్ రాసుకునే టైంలో. సో ఎప్పుడు మనకి సెంటర్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిందండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కంబైన్డ్ గా ఉన్న ఇండియా, పాకిస్తాన్ ఇండియాగా రెండు విడిపోయేటప్పుడు మనకి అప్పుడు ఎవరున్నారండి, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన ఏం చేశారంటే అప్పుడు ఉన్న 562 ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ కలిపి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. సో అందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారండి. సో అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది, బాబు మీరు ఎవరైతే ఇండియాలో ఉండాలి అనుకుంటున్నారో ఇండియా తోటి మెర్జ్ అవ్వచ్చు, లేదు మేము పాకిస్తాన్ తోటి మెర్జ్ అవుతా ఉంటే యూ హ్యావ్ ద ఆప్షన్ అని చెప్పేసి ఇచ్చారు. సో అలా ఇచ్చినప్పుడు 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఏం చేసేయండి, కంప్లీట్ గా ఇండియా తోటి మెర్జ్ అయింది. అంటే ఒకసారి చూడండి, సెంటర్ ఫామ్ అయిన తర్వాత లోకల్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కి అవకాశం ఇవ్వటం జరిగిందండి. మనది సెంటర్ ఫామ్ అయిన తర్వాత స్టేట్స్ అనేవి మెర్జ్ అయినాయి. అలానే ఇప్పుడు సో అందుకని మనం కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ తోటి యూనియన్ అనేది మనకు ఫామ్ అవ్వలేదు. సో అందుకని ఏ రాష్ట్రం కూడా బావుట ఎగరేసి మాకు స్వాతంత్రం కావాలి మేము సపరేట్ అవుతాము అని చెప్పి అనటానికి వీల్లేదు. అలా కాదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అమెరికా ఇస్ ఫార్మ్డ్ విత్ ద అగ్రిమెంట్ ఆఫ్ స్మాల్ స్టేట్స్. చిన్న చిన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి అమెరికాగా ఫామ్ అయింది. ఇది దీనికి ఎగ్జాంపుల్ అండి. సో మనకి ఫస్ట్ సెంటర్ ఫామ్ అయింది, తర్వాత
ఏవండి స్టేట్స్ అనేవి మెర్జ్ అవటం జరిగింది. చూడండి ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. Decision of admission or establishment of new states will be taken by parliament. సో ఏదైనా కొత్త రాష్ట్రం కానీ చూడండి, కొత్త రాష్ట్రం ఏర్పడటం అండి ఎలా ఏర్పడుతుంది? కొత్త ల్యాండ్ ఏరియా అనేది ఇండియాకి యాడ్ అవటం అనమాట. మన ఇండియా ఇది అనుకున్నాం అనుకోండి, ఇది అనుకున్నప్పుడు స్ట్రక్చరు పైన మనకి ఏది ఉంటుందండి? మన ల్యాండ్ ఏరియా కానిది పక్క ల్యాండ్ ఏరియా వచ్చి మన దానికి జాయిన్ అయితే అప్పుడు న్యూ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. అది ఆర్టికల్ 2 ప్రకారము. సో అలా కొత్త రాష్ట్రాలు ఏర్పడాలంటే డెసిషన్ ఎవరు తీసుకోవాలండి? పార్లమెంట్ తీసుకోవాలి. బై 36th అమెండ్మెంట్ ద్వారా సిక్కిం వాజ్ మెర్జ్డ్ విత్ ఇన్ ఇండియా ఇన్ 1975. 1975లో సిక్కిం అనేది ఇండియాకి యాడ్ అవటం జరిగిందండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇదిగో చూడండి ఆర్టికల్ 2 ప్రకారం ఏమోనండి కొత్త ల్యాండ్ ఏరియా ఇండియాకి యాడ్ అవటం వల్ల కొత్త స్టేట్స్ ఫామ్ అయినాయి. ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే గనక విత్ ఇన్ ఇండియా ల్యాండ్ ఏరియాలో 2 కంబైన్డ్ స్టేట్స్ ఏవైనా ఉంటే అవి మెర్జ్ అవ్వచ్చు, లేకపోతే విడిపోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్పచ్చండి మనము? ప్రెసెంట్ మన తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్ గా ఉన్న ఏపీ, తెలంగాణ, ఆంధ్రాగా విడిపోవటం. ఇది ఆర్టికల్ 3 ప్రకారం జరిగిందండి. సో ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. అంతే కదండి, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా స్టేట్ గా ఉన్నదాన్ని తీసేసి స్టేట్ స్టేటస్ ని తీసేసి యూటీస్ కింద కూడా మార్చింది. చూడండి ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ల్యాండ్ ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు. డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, వాటి ఏరియాని తగ్గించవచ్చు. ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించిన ఏరియా కలపచ్చు, దాన్ని దీనికి కలపచ్చు. ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏదైనా స్టేట్ వాళ్ళ రాష్ట్రాన్ని పేరు మార్చుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో ఇలా మార్పు అనేది మనకి జరుగుతుంటుందండి. అంటే ఒరిస్సా అని ఉండేదండి, ఒరిస్సాకి పేరేం మార్చుకున్నారు వాళ్ళు? ఒడిస్సా అని మార్చుకున్నారు. సో మార్చుకున్నప్పుడు స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేస్తారండి, ఏది మేము పేరు మార్చుకుంటున్నామని చెప్పి. దానికి సంబంధించి పార్లమెంట్ అనేది దాన్ని అప్రూవ్ చేయాలండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రొసీజర్ చూడండి. ఏది పార్ట్ 3లో, పార్ట్ 1లో ఆర్టికల్ 3 ప్రకారము కొత్త స్టేట్ ఫార్మేషన్ అనేది చూడండి. స్టెప్ 1 బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఏ పార్లమెంట్ లోని ఏ హౌస్ లో అయినా ఈ బిల్ ప్రవేశపెట్టచ్చండి. సచ్ ఎ బిల్ ఈజ్ సెంట్ టు ప్రెసిడెంట్ కన్సెంట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ గారి యొక్క అనుమతి తీసుకొని దేనికి పంపిస్తున్నారండి? పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. సో ఆ ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద చర్చ జరిగిన తర్వాత దట్ బిల్ ఈజ్ సెంట్ టు స్టేట్ లెజిస్లేచర్. After the given time is completed, if a state does not give its views, it is assumed that the state legislature has given its views. ఓకేనా అండి? దీనికి కొంత టైం పీరియడ్ అనేది ఇస్తారండి. సో బిల్ అనేది మీరు డిస్కషన్ చేసి ఒక 1 month లోపల మాకు పంపించండి వెనకాల అని చెప్పినప్పుడు ఈ రాష్ట్ర విభజన గాని కొత్త రాష్ట్రాల ఫార్మేషన్ గాని ఏదైనా ఉంటే వ్యూస్ ఇవ్వకపోతే గనక ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్టేట్ లెజిస్లేచర్ దాని అభిప్రాయం ఇచ్చేసిందని అనుకుంటాం. మనం ఇది ఒకటి చూడొచ్చండి. ఏది 2014 ఆ టైంలో ఆంధ్ర విడిపోతుంది అన్నప్పుడు స్టేట్ లెజిస్లేచర్ లో ఏం చేశారు? వీళ్ళు తీర్మానించారు. ఏమని? మేము ఆంధ్రాని విడగొట్టడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానించారు. కానీ అది వర్కౌట్ అయిందా? కాలేదు. సో చూడండి స్టెప్ 5 వ్యూస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ బైండింగ్ ద పార్లమెంట్. స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఆలోచనలు అనేవి పార్లమెంట్ ని కట్టిపడేలేదు. ఇఫ్ ద బిల్ అండర్గోస్ ఎనీ చేంజెస్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ వోంట్ సెండ్ బ్యాక్ టు ద స్టేట్ అగైన్ టు రిఫర్. సో ఏదైనా చేంజెస్ కానీ చేశారనుకోండి దానికి సంబంధించిన బిల్ మళ్ళీ వెనక్కి రావటం జరగదు. పార్లమెంట్ పాసెస్ ద బిల్ బై సింపుల్ మెజారిటీ, ఎస్ న్యూ స్టేట్ ఈస్ క్రియేటెడ్. ఒకసారి చూడండి పార్లమెంట్ లో అండి ఏ హౌస్ లో అయినా సరే బిల్ ప్రవేశపెట్టచ్చు. ఆ బిల్లుని సెంటర్ లోపల
ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ప్రవేశపెట్టాలి. బిల్ మీద డిస్కషన్ జరిగిన తర్వాత దాన్ని స్టేట్ లెజిస్లేచర్కి పంపుతున్నారు. గివెన్ టైం కంప్లీట్ అయిపోయిన లోపల స్టేట్ లెజిస్లేచర్ దాని యొక్క వ్యూస్ చెప్పకపోతే స్టేట్ లెజిస్లేచర్ దాని అభిప్రాయం చెప్పిందనే పార్లమెంట్ ఎస్యూమ్ చేసుకుంటుంది. స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఆలోచనలు పార్లమెంట్ ఎటువంటిది కట్టుబడేయలేదు. సో తర్వాత ఏమైనా చేంజెస్ జరిగితే పార్లమెంట్ లో ఆ దానికి సంబంధించిన స్టేట్ కి మళ్ళీ పంపించరు. సో పార్లమెంట్ లో ఈ బిల్లు చాలా సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తారు. సో న్యూ స్టేట్ ఈస్ క్రియేటెడ్. ఓకేనా అండి. సో ఆర్టికల్ 4 అండి. ఇప్పుడు laws made under article 2 and 3 to provide for the amendment of the first and fourth schedule and supplemental, incidental and consequential matters. ఇప్పుడు ఏవైనా సరేనండి, దానికి మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 2 కానీ ఆర్టికల్ 3లో కానీ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు వాటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ లోనండి బిల్ ప్రవేశపెట్టాలి. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్ పాస్ అయ్యి అమెండ్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషన్ కి అమెండ్మెంట్ ద్వారా వాటిని మనకి స్టేట్స్ గా యాడ్ చేస్తారు. సో చూడండి, ఆర్టికల్ 4 న్యూ స్టేట్స్ ఫార్మేషన్, కొత్త రాష్ట్రాలు ఏవైనా ఏర్పడ్డప్పుడు షెడ్యూల్ 1 లో లిస్ట్ లో ఆ స్టేట్స్ ని యాడ్ చేయాలండి. ఆల్టరేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్, మనం చెప్పుకున్నాం కదండి, షెడ్యూల్స్ వచ్చేటప్పటికి రాజ్యసభ సీట్స్. సో ఇవి ఏవైనా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు వాటికి సంబంధించి యాడ్ అవటం జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఆల్టరేషన్ తీసుకున్నాం అనుకోండి, కంబైన్డ్ ఏపీ తీసుకున్నప్పుడు రాజ్యసభ సీట్స్ 18 ఉన్నాయి. విడిపోయినప్పుడు ఏం చేశారంటే ఆల్టరేషన్ అనేది జరిగింది కదా, ఏపీకేమో 11 సీట్స్, తెలంగాణకేమో 7 సీట్స్, ఇవి మార్చడం జరిగిందండి. దిస్ ఈస్ 4th షెడ్యూల్. కంప్లీట్ గా ఇవ్వండి ఆర్టికల్స్. ఆర్టికల్ 1 వచ్చేటప్పటికి నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. సెకండ్ వచ్చేటప్పటికండి మన ఇండియా ల్యాండ్ ఏరియాకి కొత్త ల్యాండ్ ఏరియా యాడ్ అవటం వల్ల కొత్త రాష్ట్రాలు ఏర్పడటం. అలాగే ఆర్టికల్ 3 వచ్చేటప్పటికి విత్ ఇన్ ల్యాండ్ ఏరియాలో కొత్త రాష్ట్రాల యొక్క ఆల్టరేషన్స్ కానీ ఇవి జరగటం. సో దాని ద్వారా మనకి కొత్త రాష్ట్రాలు ఏర్పడటం. తర్వాత అండి ఆర్టికల్ 4 వచ్చేటప్పటికి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో చేంజెస్ జరగాలి. ఆల్టరేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ వచ్చేటప్పటికి 4th షెడ్యూల్లో జరగాలి. సో నెక్స్ట్ అండి, ఈ రాష్ట్రాలు ఏవైతే విడిపోవటానికి మనకి జరుగుతుందోనండి, సో పార్ట్ 1 కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయండి. మన స్టేట్స్ ని డివైడేషన్ కి సంబంధించి. చూడండి, ఫస్ట్ వచ్చేటప్పటిండి ఎస్కే ధార్ కమిటీ 1948 లో వేశారండి. ఏది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. సో వీళ్ళు లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇట్ వాజ్ అపోజ్డ్ బై ఆంధ్ర పీపుల్. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది అపోజిషన్ ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిందో మళ్ళీ జేవీపీ కమిటీ అని వేశారండి. సో జేవీపీ కమిటీ వచ్చేటప్పటికి 1948 లో వేశారు. సో వీళ్ళు కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ కోసం అండి. సో జేవీపీ అంటే కనుక జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. సో జేవీపీ కమిటీ ఆల్సో is not recommended for language is not the criteria for the formation of new states అన్నారు. సో వీళ్ళు కూడా అదే ఎస్కే ధార్ కమిటీ ఇచ్చిన రిపోర్టే వీళ్ళు కూడా ఇచ్చారు. ఏది క్రైటీరియాగా తీసుకోవాలంటే కనుక అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, ఇంటిగ్రిటీ, వీటిని మనం క్రైటీరియా తీసుకొని స్టేట్స్ డివైడ్ చేయాలి, కానీ ఓన్లీ లాంగ్వేజ్ కోసం సపరేట్ చేయకూడదు అన్నారు. బట్ ఆంధ్ర స్టేట్ కన్సిడరేషన్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్, ఎందుకంటేనండి ఆంధ్రాని సపరేట్ చేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు మెడ్రాస్ నుంచి. సో వీళ్ళని ఈ లాంగ్వేజ్ బేస్డ్ దానికి సంబంధించి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, సో ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ 1952లో అక్టోబర్ 19th పొట్టి శ్రీరాములు గారు ఫాస్టింగ్ చేశారండి. 50 days చేశారు. డిసెంబర్ 15th ఈయన చనిపోయారు. సో ఈయన ఎప్పుడైతే చనిపోయిన తర్వాత అల్లర్లు బాగా చెలరేగటంతో డిసెంబర్ 19th సపరేట్ ఆంధ్ర స్టేట్ అనేది డిక్లేర్ అనేది పార్లమెంట్ లో చేశారండి. సో ఎప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్ అనేది వేశారండి. సో ఫజల్ అలీ కమిషన్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని కూడా అంటారు. సో 1953 డిసెంబర్ 28th వేశారండి. ఫజల్ అలీ అనే ఆయన దీనికి హెడ్ గా ఉన్నారు. సో 1955లో వీళ్ళు
రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇట్ అపోజ్డ్ వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్, సేమ్ అదే కాన్సెప్ట్ అండి. సో వీళ్ళు ఇచ్చిన క్రైటీరియాని అప్రూవ్ చేసి ఎప్పుడు అప్రూవ్ చేశారండి? 56లో. సో చూడండి, ఆ 56లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మొత్తం ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కానీ అన్నిటిని ఎలా చేశారో చూడండి. 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్ గా మార్చారు. సో ఆ 14 స్టేట్స్ అనేవి చూడండి: ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే స్టేట్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్ స్టేట్, మైసూర్ స్టేట్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఇలా 14 రాష్ట్రాలండి. నెక్స్ట్ యూటీస్ అండి: అండమాన్ నికోబార్ అలయన్స్, ఢిల్లీ, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మినికాయ్ అండ్ అమిన్ దీవి ఐలాండ్స్. ఇలా డివైడేషన్ వచ్చిందండి. సో ఇది బిఫోర్ మనకి జరిగిందనమాట. ఇండిపెండెన్స్ కి వచ్చిన తర్వాత స్టేట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ని ఇచ్చిన తర్వాత ఇలా డివైడేషన్ చేసిన తర్వాత ఇక చూడండి, ఈ తర్వాత ఒక్కొక్కటి ఎలా సపరేట్ అయినాయో మొత్తం మనకి ఇప్పుడున్న 28 స్టేట్స్ 8 యూటీస్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు 15th స్టేట్ బాంబే స్టేట్ ఉంది కదండి. ఇక్కడ బాంబే స్టేట్, దాని నుంచి అనమాట గుజరాత్, మహారాష్ట్ర అని రెండుగా డివైడ్ అయిందండి. బాంబే స్టేట్ నుంచే గుజరాత్, మహారాష్ట్ర. ఎప్పుడండి ఇది? 1960లో. సో 16th స్టేట్ 63లో అస్సాం నుంచి నాగాలాండ్ వచ్చిందండి. 17th 66లో పంజాబ్ నుంచి హర్యానా వచ్చింది. 18th 1971లో హిమాచల్ ప్రదేశ్ అండి, ఇది కూడా పంజాబ్ నుంచే సపరేట్ అవుతుంది. 19th 20th 21st స్టేట్స్ అండి. 1972లో ఈ మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఇవి వచ్చేటప్పటికండి మనకు చూడండి, ఇక్కడ మణిపూరు, త్రిపుర వచ్చేటప్పటికి యూటీస్ గా ఉన్నాయి. అవి 72లో రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి: మణిపూర్, త్రిపుర, మేఘాలయ. 22nd అండి సిక్కిం 1975లో ఇండియాకి యాడ్ అయింది. 23rd మిజోరాం 1986, 87 అరుణాచల్ ప్రదేశ్, 25th 1987లో గోవా ఫామ్ అయిందండి. 26th 27 28 2000లో అండి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ అండ్ జార్ఖండ్ గా మారిపోయినండి. ఇవి ఓకేనా? నెక్స్ట్ 29th స్టేట్ అండి. ఇది వచ్చేటప్పటికేమో ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికండి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది. జార్ఖండ్ వచ్చేటప్పటికి బీహార్ నుంచి విడిపోయింది. 29th స్టేట్ తెలంగాణ వచ్చేటప్పటికి ఆంధ్ర నుంచి విడిపోయింది. ఇన్ 2019 ఆగస్టులో వచ్చేటప్పటికండి జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూటీస్ గా విడగొట్టడం జరిగిందండి. ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డయ్యూ అండ్ డామన్ కూడా ఈ 2 యూటీస్ ని మెర్జ్ చేశారండి. సో ఈ 2 మెర్జ్ చేయడం ద్వారా మనకి ప్రెసెంట్ 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఉండటం జరిగిందండి. ఓకేనా అండి? సో ఇప్పుడు యూటీస్ అనేది చూడండి: అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి, ఢిల్లీ, లడాక్ అండ్ లక్షద్వీప్. ఓకేనా అండి? సో టోటల్ గా ఇదండి మనకి 28 స్టేట్స్ 8 యూటీస్ ఉన్నాయండి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఈచ్ రాష్ట్రాలు ఎలా ఫామ్ అయిందనే చూసామండి. టోటల్ గా ఎస్ఆర్సి అనేది ఫజల్ అలీ కమిషన్ అండి 1956 ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళని ఈ రాష్ట్రాలను విడగొట్టారండి. ఇది టోటల్ గా పార్ట్ 1 వీడియో అండి, పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్స్ ఇవ్వండి, విచ్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామండి. సో థ్యాంక్ యూ అండి.